ప్రపంచ మహిళా దినోత్సవం ఈరోజు 8వ తేదీన తెలుసా మీ అందరికీ కూడా. శ్రీమూర్తులకు తెలిసే ఈరోజు మార్చి 8వ తేదీ అంటే ప్రపంచ మహిళా దినోత్సవం. అంటే ప్రపంచ మహిళా దినోత్సవానికి ఇప్పుడు మన ఆగస్టు 15 స్వతంత్రం ఏ మాదిరిగా వచ్చిందో అదే మాదిరిగా మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎలాగైతే ఆగస్టు 9 చేసుకుంటామో అదే మాదిరిగా ప్రపంచ మహిళా దినోత్సవం అంటే శ్రీమూర్తులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన దినంగా భావించాలి మనమంతా కూడా. అందుకబట్టి ఈ యావది ప్రపంచమే భారతదేశమే కాకుండా యావది ప్రపంచ దేశాన్ని కూడా ఈరోజు స్త్రీలకి ప్రత్యేకమైన దినంగా భావిస్తాం. అందుకబట్టి ఈ సందర్భంగా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ఇయర్ నుండి కొత్త నూతన సంవత్సరం నుండి మనకి ఈ మహిళా దినోత్సవం జరుపుకునే దినంగా మనమంతా కూడా తెలుసుకునే పరిస్థితి ఉండాలి. అందుకబట్టి మనకి నిజంగా స్త్రీ చాలా గొప్పది. ఈ భూప్రపంచంలో శ్రీమూర్తి లేకపోతే నెక్స్ట్ జీవన విధానమే ఉండే పరిస్థితిలో లేదు. అటువంటి శ్రీమూర్తిని మనం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మనం ఏ మాదిరిగా నడుచుకుంటామో ఆ మాదిరిగానే ప్రపంచ దేశాలు కూడా మొత్తం కూడా మన భారతీయుల మాదిరిగానే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు శ్రీమూర్తిని గౌరవించే పరిస్థితి మనం అందరూ కూడా చూస్తున్న పరిస్థితిలో. అందుకబట్టి చూస్తున్నాం మనమంతా కూడా బాహ్య ప్రపంచం ఏ మాదిరిగా ఉంటుందో మొత్తం కూడా స్త్రీలకి నిజంగా మానభంగాలు, అత్యాచారాలు, రకరకాల ఈ హింసలు అనేది మేము చూస్తూనే ఉన్నాం. అలాంటిది కాకుండా ప్రతి వ్యక్తి కూడా మనం భూమిలో ఉన్నామంటే ప్రధానం మనకి జీవం ఇచ్చినటువంటి శ్రీమూర్తి. అంతేనే కాదండి, అది ఏ జాతి ఏ జీవికైనా, ఈవెన్ మనిషే కాకుండా ఏ జంతువుకైనా దేనికైనా కూడా స్త్రీ లేకపోతే తల్లి లేకపోతే జన్మంటూ లేదు. అందుకబట్టి అటువంటిది ఈరోజు శ్రీమూర్తులకి నిజంగా ప్రపంచ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం చాలా శుభ సందర్భం. కాబట్టి నిజంగా ఈ ట్రస్ట్ ద్వారా యావది ప్రపంచ దేశ స్త్రీలందరికీ కూడా మన 2,30,000 మంది 3 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఈరోజు గొప్పగా శ్రీమూర్తులందరికీ ప్రత్యేకమైనటువంటి నిజంగా ఈ దినాన్ని మనమంతా కూడా గౌరవించే విధంగా మనమంతా కూడా నిజంగా వాళ్ళ సంపూర్ణంగా మన ఒక ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం మనంతా కూడా. ఓకేనా? ఓకేనా? శ్రీమూర్తులు మీ అందరికీ తల్లి మహిళా దినోత్సవం ఈరోజు మీకు అంతా కూడా అంటే మనకు తెలియదు, మన ఆదివాసులు మనకు అందరికీ కూడా చదువులు ఉండేది, చదువుకున్నా కూడా దాని మీద అవగాహన ఉండదు. అందుకబట్టి ఇలాంటి సంస్థల ద్వారా మనం తెలుసుకునే పరిస్థితి. అందుకబట్టి మీరు శ్రీమూర్తులే లేకపోతే ఈరోజు ఈ భూప్రపంచంలోని ఏ జీవి కూడా ఉండేది కాదు. అందుకబట్టి శ్రీమూర్తి అనేది చాలా గొప్పది. కాబట్టి ఈ ప్రపంచం కూడా గుర్తించి ప్రత్యేకంగా మీకు మార్చి 8వ తేదీ అంటే మహిళా దినోత్సవం మీకు. ఓకేనా? అంటే దినోత్సవం అంటే ఏదో పేరు చెప్పుకోవడమే కాదు, దానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనం భావించాలి. అందుకబట్టి ట్రస్ట్ ద్వారా మీకు అందరికీ కూడా ఎక్కడున్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ట్రస్ట్ సభ్యుల ద్వారా శ్రీమూర్తి ప్రతి వాడవాడకున్నటువంటి ప్రతి దేశానికి ఉన్నటువంటి శ్రీమూర్తికి కూడా ట్రస్ట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఆ సందర్భంగా అందరికీ చేయకపోవచ్చు, కానీ ఒక 5గురికి ఈ ట్రస్ట్ తరపున చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాం మీ అందరికీ కూడా శ్రీమూర్తులు కూడా. అందుకబట్టి సార్ ఎవరికైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు ఈ ఒక డయస్ మీద వచ్చి చిన్న సన్మాన కార్యక్రమం అందుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకేనా? వరపల్ల వరలక్ష్మి మేడం గారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్న పెద్దవాళ్ళు సార్. నమస్తే. కూర్చోమ్మా కూర్చో పర్లేదు కూర్చోమ్మా. నాయకత్వం